మనకి ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి ఇండియాకి అలాగే యూఎస్ఏకి మధ్య కొన్ని సంబంధాలు తగ్గిపోయినాయనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక పక్కన స్టూడెంట్స్ దగ్గర నుంచి టారిఫ్ల వరకు చాలా అగ్రెసివ్ మోడ్లో వెళ్ళిపోతా ఉన్నాడు. సో మరి దీని అంతటికి కారణం ఏంటి అంటే అందరు చెప్పేది ఒకటే, అదేంది రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, సో అది ట్రంప్కి నచ్చట్లేదు అందుకే ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇది ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటంటే మనం ఇప్పటి వరకు యూఎస్ఏతో కంపేర్ చేసుకుంటే రష్యా దగ్గర నుంచే మనం ఎక్కువ ఆయుధాలు అయితే కొనుగోలు చేసాం. సో ఇంకా స్టాట్స్ ప్రకారం చెప్పాలంటే 2008 నుంచి ఇప్పటి వరకు రష్యా దగ్గర నుంచి మన వాళ్ళు ఏకంగా $64 బిలియన్ ఆయుధాలు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు యూఎస్ఏ దగ్గర నుంచి కేవలం $24 బిలియన్ ఆయుధాలు మాత్రమే కొనుగోలు చేసాం. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మనకి రష్యా దగ్గర నుంచే మనం రీసెంట్గా S-400 కొనుగోలు చేసాం, దాని తర్వాత సబ్మెరైన్లు కొనుగోలు చేసాం, దాని తర్వాత యుద్ధ విమానాలు, డ్రోన్లు, సో ఇవన్నీ కూడా మనం రష్యా దగ్గర నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది ట్రంప్కి నచ్చక సో మరి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో సో తను కొంచెం ఈ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట.